దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చేటువంటి వాగ్దానం చాలా శ్రేష్టమైనది కనుక కృప అనే పదము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నేను పరిచర్యకి లేకపోతే ప్రారంభించుకున్న దినాల్లోనే దేవుడు నాతో మాట్లాడిన ఒక మాట ఏంటంటే, రోమా 16:24 ప్రభైన యేసుక్రీస్తు వారి కృప నీకు తోడై ఉండునుగాక. ఆ వాగ్దానంతో దేవుడు మాట్లాడాడు. అంటే దేవుడు నాకు స్పష్టంగా తెలియజేసినటువంటి మాట. అయితే అప్పుడు ప్రారంభంలో ఆ కృప గురించి అంత పెద్దగా అర్థమయ్యేది కాదు. ఏదన్నా యాక్చువల్గా చాలామంది వాళ్ళ దర్శనాలు లేకపోతే వాళ్ళ పిలుపుని చెప్పండి అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా దేవుడు ఇలా పిలిచాడు, నన్ను అలా పిలిచాడని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ ఈ మాట నాతో చెప్పినప్పుడు నేను ఎవరు చెప్పాలో ఏం అర్థం అనిపించలేదు నాకు. కానీ కృప అనేది దానికి ఎక్కడ కూడా ఆ లిమిట్ అనేది లేదనేది ఉండే కొంచెం అర్థమవుతుంది అనమాట. సామర్థ్యం ఉన్నా లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, తెలివి ఉన్నా లేకపోయినా, అర్హత ఉన్నా లేకపోయినా, కృపయే అన్నీ అనుగ్రహించి ఆ స్థాయికి తీసుకొని వెళ్ళిద్దని, కృపలో ఉన్న ఆశీర్వాదాన్ని కొంచెం కొంచెంగా దేవుళ్ళో నేను చూడగలుగుతున్నానని మరి ఈ సమయంలో నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఎందుకనంటే నేను ఇక్కడ నిలబడి దేవుని మాటలు ప్రకటించడానికి యాక్చువల్గా నాకైతే ఏం తెలియదు. నేను ఎప్పుడు ఎక్కడ కూడా ఎవరి దగ్గరన్నా వెళ్ళి నేర్చుకొని వచ్చింది కాదు. దేవుడే తన కృపనిచ్చి జ్ఞానం ఇచ్చి తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఏ సమయంలో ఎప్పుడు మీరు ఎలా చేయాలి, ఎట్లా ఉండాలనేది కూడా ఒక ఆత్మీయ నాయకుడిగా, తండ్రిగా ఆయన మాకుండి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ కృప, ఇంకోటి కృపలో ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే, మనం బలహీనతలో కృంగినప్పుడు, లేకపోతే మనం ఏం చేయలేమని భయపడుతున్నప్పుడు, మాకు సామర్థ్యం లేదని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కృప మనల్ని బలపరిచిద్ది, ధైర్యపరిచిద్ది, ఓదార్చిద్ది, లేవనెత్తిద్ది. మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికి తగిన స్థాయిలోకి తీసుకొని వెళ్ళిద్ది అనేది కృప ద్వారా నా జీవితంలో నేను తెలుసుకున్నాను. నా కృప నీకు చాలు, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు కృప నీకు తోడై ఉండిద్ది అని అంటే, ఆ విషయంలో అంటే ఎక్కడ తోడై ఉండిద్ది అంటే, నా ఆరోగ్యంలో, నా కుటుంబంలో, నా ఇంట్లో, నా బయట, నా మార్గంలో, నేను వెళ్ళే ప్రతి స్థలములో ఆ కృప నాకు తోడుగా ఉండి నడిపించిద్ది అని నేను చాలా కృప గురించి తెలుసుకోగలిగాను. అయితే మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదని చెప్పాడు. సో నేను ఈ వాక్యం గురించి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాను, అడుగుతున్నాను, ప్రభా మరి ఏం చెప్పాలంటే, నాకు 9వ వచనాన్ని దేవుడి జ్ఞాపకం చేశాడు. పైన 9వ వచనం కానీ మీరు చూస్తే, నోవాహు కాలమున జల ప్రళయం గురించి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీద ఇకను పొర్లుచు రావని నోవాహు కాలము నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపంగా నున్నని నిన్ను గద్దించినని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పాడు. సో ఒకసారి నేను ఈ వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడు, నోవాహు కాలంలో చూస్తే జలప్రళయం వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, ఆ రోజునటువంటి ప్రజలందరూ కూడా తమ హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు పూర్తిగా తొలగిపోయి వాళ్ళందరూ దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా పక్కన పడేసి, ఎట్లా అంటే ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపంగా మార్చబడి వారు ఏదైనా తోటలోంచి నెట్టివేయబడ్డారు. తర్వాత దేవుడు వారిని మరలా అందులోకి తీసుకొని రావడానికే, నేను మొన్న ఆదివారం కూడా చెప్పాము, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రవక్తలను పంపించాడు, ఎంతోమందిని. వాళ్ళ యొక్క కాలాలను కనుక మనం చూస్తే వాళ్ళ జీవితంలో దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉండేది, దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చేది. ఎందుకు అనంటే వాళ్ళు అంటే దేవుడు ఏదైతే వాళ్ళకి చెప్పాడో దాన్ని చేయకుండా వాళ్ళు అలా జీవించేవాళ్ళు. సో నోవాహు కాలంకి వచ్చే వరకు ఏం జరిగిందంటే, నోవాహు దేవుని కృపను పొందుకున్నవాడు కాబట్టి తనతో ఉన్నటువంటి వారిలా కాకుండా, ఎప్పుడైతే నీతిమంతుడిగా దేవుడు కనపడినప్పుడు, దేవుడు భూమి మీదకి ఏదైతే ఉగ్రత రావాలని దేవుడు కోరుకున్నాడో, తెప్పించాలనుకున్నాడో, ఆ ఉగ్రతలో ఆ కుటుంబం అనేది రక్షింపబడింది. కారణం ఏంటి అనంటే, అప్పటి రోజులున్నటువంటి ప్రజలు దేవుని యొక్క లేకపోతే ఏమంటే ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అలా ఉండకుండా వాళ్ళు
చెడిపోయి, వారి ఊహలు, వారి తలంపులు, వారి ఆలోచన అన్నీ కూడా దేవుని దృష్టికి చెడిపోయినప్పుడు జలప్రళయాన్ని దేవుడు రప్పించి వారందరినీ కూడా ఆ జలంలో వాళ్ళందరూ మునిగిపోయారు, ఒక నోవా కుటుంబం తప్ప. అయితే ఇక్కడ మనం 9వ వచనం చూస్తే, నోవాహు కాలమున జలప్రళయం గురించి నేను చేసినట్లు చెయ్యను. దేవుడే చెప్పేస్తున్నాడు, నోవాహు కాలంలో నేను ఒక పని చేశాను. ఏం చేశాను నేనంటే, మనుషులందరి మీదకి నా కోపాన్ని నేను చూపించాను అని చెప్తూ, జలములు భూమి మీదకి ఇకన పారవని నోవా కాలంలో నేను ఒట్టు పెట్టుకున్నట్లు. మీరు ఆదికాండం 9వ అధ్యాయం చూస్తే తీయొద్దు, కానీ అక్కడ దేవుడే నోవాహుతో ఒక నిబంధన చేశాడు. ఏంటంటే, నోవాహు ఇక ఎన్నడూ కూడా భూమి నీటిని ముంచివేయదు, ఇదే నా నిబంధన అని భూమిలో లేకపోతే ఆకాశంలో ఒక ఇంద్రధనుస్సు కనపడుతుంది. ఇది కనపడినప్పుడు గుర్తేంటి? మన వాళ్ళు ఏమంటారు, ఇంద్రధనుస్సు వచ్చింది కాబట్టి ఇక వాన రాదు, ఆగిపోయిద్దని చెప్పేస్తారు. అది ఈ రోజు కాదు, అది ఆనాడు దేవుడు నోవాహు కాలంలోనే మనిషితోటి ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన గుర్తు ఏంటంటే ఆకాశంలో కనపడేటువంటి గుర్తు. సో దేవుడు ఏమన్నాడంటే, నీ మీద కోపంగా నున్నని, నిన్ను గద్దించినని నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. దేనిని బట్టి, నోవాహును బట్టి దేవుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని అంటే, నోవాహును బట్టి రాబోయే తరాల మీదకి, అంటే నోవాహు తర్వాత రాబోయే తరాలు అన్నీ కూడా, ఇన్కేస్ మనం కూడా ఇప్పటిదాకా కూడా ఎప్పుడు కూడా మరలా జలప్రళయం వచ్చేసి మరి భూమిని అంతా ముంచేసినట్టుగా ఎక్కడా లేదు. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం వరదలు వస్తాయి. ఇవన్నీ దేవుడి రాకడకు సూచనలు అవి, అంతేకాని అవి దానికి సాదృశ్యమైనవి కాదనమాట. సో ఆ రోజు దేవుడు కోపము ప్రజల మీదకి వచ్చినట్టుగా ఈరోజు ఈ ప్రజల మీదకి నా కోపం రాదిక అని ఆయన చెప్తూనే అన్నాడు, నా కృప మిమ్మల్ని విడిచిపోదు. అంటే అర్థం ఏంటంటే, కృపకున్న మరొక పర్యాయ పదం ఏంటంటే అనుగ్రహము. ఏంటి పదము? అనుగ్రహం. అంటే ఆ రోజుల్లో ఆ ప్రజల మీద దేవుడు అనుగ్రహం తొలగిపోయినట్లు ఈరోజు ఈ ప్రజల మీద నా అనుగ్రహం ఎప్పుడు కూడా తొలగిపోదు. ఆమేన్. సో అంటే దేవుడు ఏమంటున్నా అంటే, ఆ రోజుల్లో నేను కోపడ్డాను, ఆ రోజుల్లో ఇలా లేదని నేను కోపడ్డాను, మీ మీదకి నా ఉగ్రతను రప్పించాను. మీరు పాత నిబంధన చదువుతుంటే మోషే అంటాడు, నా దినములన్నీ కూడా నీ ఉగ్రతను భరిస్తూనే నేను బ్రతికానని చెప్పాడు. కీర్తనలో 99వ అధ్యాయంలో 9వ వచనంలో. సో అప్పుడు ఏదైనా తప్పు చేశారనుకోండి, దేవుని శిక్ష వెంటనే వారి మీదకి వచ్చేసేది. ఎందుకంటే దేవుడు అలాగుండేవాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చే వరకు దేవుడు ఏమయ్యాడు అని అంటే, ఆయన కృపగా మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఎవరన్నంటే కృప. అందుకని మీరు ఎఫెసీ పత్రిక 2:8 చూస్తే, మనం రక్షించబడింది దేని బట్టి అంటే క్రియలను బట్టి కాదు, కానీ అది దేవుని యొక్క ఉచితమైన కృప. దేవుని కోపము మన మీదకి రాకుండా ఉండాలి అని అంటే ఆ కృపను పొందిన వారంగా మనం ఉండి, దేవుని యొక్క ఉగ్రతలో మనం నడిపించబడకుండా, తీర్పు దినమందు మనము ఉగ్రతకి పాలు కాకుండా ఉండాలి అని అంటే ఆయన కృప మనతోనే ఉండాలి. కాబట్టి అందుకే ఆయన చెప్పాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. సో కృప విడిచిపోవట్లేదంటే అర్థం ఏంటంటే, మన దేవుడి యొక్క రక్షణని మన జీవితంలో విశ్వసించి ఆయన రక్షణ చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారో, ఎవరైతే పాపక్షమా నిమిత్తం, లేకపోతే ఎవరైతే మారు మనసు పొంది లోకంలో నుంచి వేరు చేయబడి ప్రభులో నిలబడి స్థిరపడి దేవుళ్ళో కొనసాగించబడతారో, అలాంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా నా కృప నిన్ను విడిచిపోదు అని మనకు ఒక హామీని దేవుడు ఇస్తున్నాడు. అయితే మీరు ఒకసారి నోవాహు కాలం కానీ మనం చూస్తే, నోవాహు కాలం ఎలా ఉందో మనం అప్పుడు చూడలేదు మనం. అయితే కొత్త నిబంధనకు వచ్చే వరకు మత్తయి దాన్ని రాశాడు. ఆ రోజు నోవాహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారని అంటే, మత్తయి సువార్త 24:37 నుంచి కానీ మనం చూస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం కానించి కానీ మనం చూస్తే, నోవాహు దినాలు ఎలాగున్నాయి అంటే, మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండిద్ది, జల ప్రళయమునకు ముందటి దినములలో
నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనిషి కుమారుని రాకడ కూడా ఉండిద్దని చెప్పాడు. హల్లెలూయా. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? తినటము, తాగటము, పెళ్ళికి ఇవ్వటము, ఇవే ఉన్నాయి. ఆ రోజు కూడా నోవాహు ఓడ కడతాం, అందరికీ సువార్తే, అందరికీ దేవుణ్ణి ప్రకటించటమే. ఎందుకయ్యా నోవాహు ఓడ కడుతున్నావంటే జల ప్రళయం రాబోతుంది కాబట్టి అందరూ తప్పించుకోవాలని ఇదిగో ఈ ఓడను నేను నిర్మిస్తున్నానని ఆ రోజు నోవాహు ఓడ కట్టినప్పుడు ఎలాగైతే వారికి సువార్తను ప్రకటించినట్టు తెలియచేశారో, అప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు ఏదో నోవా కట్టుకున్నాళ్లే మనకెందుకులే అనుకున్నారే కానీ ఆ మాట విని విశ్వసించినట్లుగా మనుష్య కుమారుని రోజుల్లో, అంటే ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. ఈరోజు మనుషులు దేని కొరకు ప్రయాసపడుతున్నారంటే బైబిల్ చెప్తుంది మనిషి ప్రయాస అంతా వారి నోటి కొరకే, వారి ప్రయాస అంతా నోటి కొరకే. ఇలాంటి దారి తప్పిపోయి త్రోవ తప్పిపోయి మార్గం మర్చిపోయిన ప్రజలకు దేవుడిచ్చిన మాట ఏంటంటే నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. అంటే ఆ కృప నిన్ను ఏం చేసేదనంటే రక్షణార్థమైన మారు మనసులోకి తీసుకొని పోతుంది. అంతేకాని దేవుని రాకడ విషయంలో మనము ఎలా ఉండాలి అంటే మెలకువ కలిగిన వారంగా మనం ఉండాలి. సో ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే ఇక యేసు ప్రభు గురించి మనకి ఎందుకులే, వాళ్ళు ఏదో ప్రకటిస్తున్నారని దాని విషయంలో వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు. బైబిల్ అంటుంది ఆనాడు ఎలాగైతే నోవాహు దినాల్లో వాళ్ళు విడవబడ్డారో ఈ దినాల్లో కూడా దేవుని రాకడకు విడవబడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు మీ కొరకు కృపగా పంపించబడ్డాడు. ఆమేన్. యేసు ప్రభు నీ కొరకు కృపగా పంపించబడ్డాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరు నీతిమంతులు కాదు కాబట్టి, సో ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి కాకుండా విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా మార్చడానికి ఆ కృప మన కొరకు పంపించబడిందని మనం గుర్తిరిగి మన జీవితంలో ఆ కృపను పోగొట్టుకోకుండా, ఆ కృప మనల్ని విడిచి వెళ్ళిపోకుండా మనం ఉండాలి అంటే బైబిల్ అంటుంది నేడనే ఒకరోజు నీ జీవితంలో ఉండగా, నేడనేది నీ జీవితంలో ఒకరోజు ఉండగా ఆ కృపను కలిగిన వారంగా మనం ఉండాలి. ఆ కృపను కలిగిన వారంగా మనము నడిపించబడాలి. అందుకనే ఒక మాటని నేను మీకు చూపిస్తాను. ప్రసంగిలోకి మనం చూస్తే, ప్రసంగిలోకి మనం ఒకసారి వస్తే ఒక మాట నేను మీకు తెలియచేస్తాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. అంటే ఏంటి అర్థం? నీ జీవితము నీకు వెక్కసంగా మారిపోయి ఇక నాకెందుకు రాబోయే బ్రతుకు అనేటువంటి రోజు నీ జీవితంలోకి రాకమునిపే ఆ కృపను నువ్వు పొందుకుంటే, ఆ కృపను కలిగి నువ్వు నడిపించగలిగితే, ఎందుకంటే జీవితంలో ఎదురవుతున్న ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు అన్నిటిని కూడా అధిగమించటానికి దేవుడు నీకు ఒక జయ జీవితాన్ని ఇచ్చి తన కృప ద్వారా బలపరచడానికి యేసు ప్రభుని శరీరధారిగా మన కొరకు పంపించాడు. కాబట్టి మన కొరకు మనకు అనుగ్రహించబడిన ఆ కృప మనల్ని విడిచి ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు. ఆమేన్. ఆ కృప ఉండగానే ఆ కృప చేత మనం నింపబడి మనం ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఆయన సొంత రక్షకుడు అంగీకరించుకొని పాప క్షమాపణ నిమిత్తము ఒక నూతనమైన జీవితాన్ని మనం పొందుతాం. అలా పొందటాన్ని బట్టి మన జీవితంలో ఎలాంటి మేలు కలిగిద్దో మీకు మరొక మాట కూడా నేను చూపిస్తాను. ఈరోజు మీ ప్రయాస, మీ మనస్సు దేని గురించి ఆలోచన చేస్తుంది, దేని గురించి మీరు ప్రయాసపడుతున్నారు అని మీరు ఆలోచన చేస్తే మన ప్రయాస అంతా, మన ఆలోచన అంతా కూడా ఏదో ఒకటి ఈ భూమి మీద సంపాదించుకొని ఉన్నంతకాలం ఎలాగోలో బ్రతికేసేయాలి అనేదే కదా మన ఆలోచన. కానీ ఈ రక్షణార్థమైన మారు మనసు నీ జీవితంలోకి ఎలాంటి మేలుని తెచ్చిపెట్టిద్దో మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలోకి మీరు వస్తే
ఈ రక్షణార్థమైన మారు మనసు మన జీవితంలో ఎలాంటి మేలును తీసుకొని రావాలని దేవుడు కోరుకున్నాడో ఇక్కడ మనకి అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనాన్ని కానీ మీరు చూస్తే, మీరు దుఃఖపడితిరని సంతోషించడం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వల్ల మీరు నష్టం పొందుటకై దైవ చిత్తానుసారమైన దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము, అంటే మీరు దేని కొరకు మారు మనసు పొందకుండా అలాగే ఉంటున్నారో ఆ మనసు మిమ్మల్ని ఏం చేసిద్ది అని చెప్తున్నాడంటే మరణమును కలుగు చేసిద్ది. మీరు దేవుని చిత్త ప్రకారంగా పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతివాదముకైనను, ఎట్టి ఆగ్రహముకైనను, ఎట్టి భయముకైనను, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండన మీలో పుట్టించునో చూసుకోండి. అంటే ఎప్పుడైతే నీలో ఉన్న మనస్సు ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు ఆ మనస్సు మరణానికే. కానీ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీ పాత జీవితాన్ని విడిచి నువ్వు మారు మనసు పొందితే నువ్వు ఎలాంటి ఉగ్రతలో నుంచి తప్పించబడతావో, ఎలాంటి ప్రమాదంలో నుంచి తప్పించబడతావో, ఎలాంటి అనుగ్రహము దేవుని ద్వారా నీ జీవితానికి కలుగుతుందో నీకు అర్థమవుతుంది. అలాంటి మారు మనసు పొందనప్పుడు మన జీవితంలో మనకేమీ అర్థం కాదు. సో దేవుడు ఎందుకు నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం మనకిచ్చాడంటే, ఇదిగో ఈ ప్రాంతం అంతా దేవుని ఉగ్రతకు పాలు కాకుండా, దేవుని ఉగ్రతో ఇదంతా నశింపు అయిపోకుండా ఆయన కృప మనతో ఉండి ఆ కృపను వాళ్ళకి పంచి వాళ్ళని కూడా ఆ కృపలోనికి మనం తీసుకొని వచ్చినప్పుడు ఆ కృప నిరార్థకము కాదు. ఆ కృప మనతో ఉండి వారందరినీ కూడా ఆ దేవునిలోకి నడిపించటానికి అని మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు కృప మనల్ని విడిచిపోకుండా ఉండాలంటే మొదట మన జీవితంలో మనం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళమై ఉండాలి. ఆమేన్. దేవుడు మీకు తెలుసా? దేవుడు మీకు తెలిస్తే ఆయన ఎవరో, ఎలా ఉంటాడో, దేని కొరకు పంపించబడ్డాడో మీకు అర్థమైతే మీ జీవితంలో మీరు ఎలా ఉండాలో తెలుసా? ఆ రోజు నోవాహు దినాల్లో ఉన్నట్టు ఉండకూడదు. మనం బైబిల్ అంటుంది రాబోయే శోధనలోను తప్పించబడేటట్లుగా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేసేవారుగా మీరు ఉండాలి. మెలకువ కలిగిన జీవితం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఎందుకంటే మెలకువ లేకపోతే నీ ఇంట్లో పడచ్చు దొంగ, నీ సంఘంలో పడవచ్చు, నీ ప్రాంతంలో పడవచ్చు. కాబట్టి మనందరం ఈ లోకంలోకి ఎందుకొరకు పంపించబడ్డాము, లేదా పేతురు గారు రాసుకున్నట్టుగా ఆశ్చర్యకరమైనటువంటి చీకట్లో నుంచి దేవుడు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? తన వెలుగులోనికి తీసుకొచ్చాడు. దేనికి తీసుకొచ్చాడు మనల్ని? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. మనం దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క సాత్వికత్వాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను మనం ప్రచురం చేసేవారమై ఉండాలి. మరి మనకే తెలియదు మనం ఏం ప్రచురం చేస్తాం చెప్పండి? ఆయన గుణాతిశయములు ఏంటో మనకు తెలుసా? తెలియదు. కారణం ఏంటి అని అంటే మెలకువ లేనితనం. ఆయన కృపనిచ్చాడు మనకి, ఆయన సామర్థ్యాన్ని ఇచ్చాడు. అయ్యా నీ కృపను బట్టి ఇదిగో నాకు తెలియచేయి, నన్ను నడిపించు, నాకు తోడుగా ఉండు, నన్ను బలపరచు అని అడిగి దేవుని దగ్గర కృపను పొందుకుంటే దేవుడే వాటన్నిటి మనకు తెలియజేస్తాడు. నా కృప నిన్ను విడిచిపోదు. కారణం ఏంటి? ఏదైతే నీ ద్వారా నా ద్వారా దేవుడు చేయడానికి సంకల్పించి ఆ కృపను మన కొరకు అనుగ్రహిస్తున్నాడో దాన్ని మనల్ని విడిచిపోయేటట్టుగా ఉండకుండా ఆ కృపను ద్వారా అనేకుల్ని దేవునిలోనికి నడిపించటమే ఆ కృప మనల్ని విడిచిపోకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబట్టం. కాబట్టి మనం కూడా ఒక బాధ్యత కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడైతే మనము అలాంటి ఒక మెలకువ కలిగిన జీవితాన్ని కలిగి ఉండి ఆ కృపతో మనం నింపబడి నడిపించబడతామో ఖచ్చితంగా మన జీవితంలో దేవుని ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మనకు, ఈ ప్రాంత ప్రజలకు కూడా దేవుడు దయచేస్తాడు. అయితే మనం ఏం చేస్తాము? మనం ఎలా ఉంటామనంటే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని గారు మీరు చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాస్తుందమ్మా? లేదా దేవుని యొక్క, అంటే అనుగ్రహం అంటే మీకేం చెప్పాను? దేవుని యొక్క కృప
మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఎరగక ఆయన అనుగ్రహం యొక్క ఐశ్వర్యము, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తారా? తర్వాత ఏమన్నాడు ఇంకా అంటే నీ హృదయ కాఠిన్యము, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావా? ఏం చెప్తున్నాడు? రోమా పట్టణంలో ఉన్నటువంటి వారికి ఏం చెప్తున్నాడంటే దేవుడి యొక్క అనుగ్రహ ఐశ్వర్యం ఈరోజు మిమ్మల్ని కాపాడడానికి, మీ పాపములో నుంచి, మీరున్న శాపములో నుంచి విడిపించటానికి ఒక సహోదరి అంది, నా గర్భఫలాన్ని నేను ఇవ్వమంటావు చెప్పు నా పాపం పోవడానికి, నాకు పుట్టిన పెద్ద బిడ్డను తెచ్చి నీకు బలి ఇవ్వమంటావా నా పాపం పోవడానికి, వేలాది నదులంతా ఇస్తార తైలం తెమ్మంటావా నీకు ఇవ్వడానికి, ఏమిచ్చి నేను ఈ పాపాన్ని పొందుకోగలుగుతాను అని మనుషులందరూ త్రోవ తప్పిపోతుంటే దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము. అనుగ్రహ ఐశ్వర్యం అంటే ఏంటి అంటే దేవుని ద్వారా నీ జీవితంలోకి అనుగ్రహించబడుతున్న ఆ గొప్ప ఆశీర్వాదం. దాన్ని నేను ఏం చేస్తున్నానంటే నా హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు నాపై చూపుతున్న అనుగ్రహం ఏంటో నాకు అర్థం కాకుండా తీర్పు దినమందు నాకు నేనే, నా కోసం ఎవడు కాదు, నాకు నేనే ఆ ఉగ్రతను సమకూర్చుకుంటున్నాను. దేనిని బట్టి అంటే ఆయన నామములో మారు మనసు పొందనని చెప్తున్నప్పుడు, నీకు వినపడుతున్నప్పుడు నువ్వు విని గ్రహించుకోకుండా నీకంతటి నువ్వే ఏం చేసుకున్నావంటే రేపు తీర్పు దినంలో నేను నిలబడతాను, ఈ లోకంతో నాకు, లేకపోతే దేవుడి రాజ్యంతో నాకు పని లేదు, దేవునితోనే నాకు అవసరం లేదని ఎంతోమంది మొండిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడుంటారు? వీళ్ళందరికీ అనుగ్రహించబడిన కృప విషయం ఏంటి? వీళ్ళు వారి జీవితాల్లో ఆ కృపను నిరార్థకం చేసేసుకుంటున్నారు. మనుషులు అందరూ ఏం అనుకుంటున్నారంటే భూమి మీద నేను ఎంత బాగా బ్రతికితే అదే నాకు చాలనుకుంటున్నారు. కానీ భూమి మీద తన ఇష్టం వచ్చినట్టుగా బతికినటువంటి ధనవంతుడి యొక్క ముగింపు నిత్య నరకాగ్నిలో ఉందని గుర్తుపెట్టుకోవట్లేదు ఎవరు. చనిపోయిన తర్వాత తీసి బయటేస్తారు, అయిపోయింది అనుకుంటున్నారే కానీ ఆ తర్వాతే నీ జీవితం ప్రారంభమైందనేది ఎంతమందికి తెలియదు చెప్పండి. ఇది తెలియని వాళ్ళకి అందుకే నా కృప నేను విడిచిపోదు. ఎందుకు నా కృప పదే పదే నీ దగ్గరికి వస్తుంది? ఎందుకు పదే పదే నా అనుగ్రహ ఐశ్వర్యం మీ మీదకి అనుగ్రహించబడుతుంది? ఎందుకు పదే పదే మీకు తెలియపోయిన దేవుడు బోధిస్తున్నాడు అంటే ఆ కృప మిమ్మల్ని విడిచి వెళ్ళకూడదు. ఆ కృప విడిచి వెళ్ళిన క్షణాన ఇక మీ జీవితంలో కాపాడడానికి అవకాశమే లేదు. ఇక మీ జీవితంలో మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళే. సో ఇలాంటి పరిస్థితుల్లో నోవాహు దినాల్లో ఉన్నటువంటి సందర్భాలు మరలా ఈ రోజుల్లో కూడా మన కంటికి కనపడుతున్నాయి. కాబట్టి మనందరం ఏం చేయాలి? ఆ కృప మనల్ని విడిచిపోనివ్వకుండా ఏం చేయాలంటే మనం ఆ కృపను పొందుకొని కృపలో నిలిచి మనందరము దేవుని రాజ్యంలో చేరేదాకా ఆ కృప చేత మనం నింపబడి నడిపించబడాలి. అయితే బైబిల్ ఏమంటుందంటే, మీరు పేతురు రాసినటువంటి 2వ పత్రికలోకి వస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలోకి కానీ మనం వస్తే 8వ వచనంలో కానీ మనం చూస్తే, లేకపోతే 4వ వచనం నేను చదువుతాను. ఆయన రాకను గుర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం బాబు జలప్రలయం లేకపోతే దేవుని రాకడ వస్తుంది, మనుషులందరూ ఇదిగో ఆయన రక్షణ పొందండి లేకపోతే నరకంలో పడిపోతారని చెప్పామనుకో మనము, వాళ్ళు మనకేసే ప్రశ్న ఏంటంటే మా నాన్న మా తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత కాలం నుంచి భూమి ఇలాగే ఉందిగా, ఎక్కడొచ్చింది దేవుని రాకడా అంటే మీరు భయపెట్టి భ్రమపెట్టి యేసుప్రభే దేవుడు అని చెప్పుకొని ఆయనకి మారు మనసు పొందండి అని చెప్పడానికి మమ్మల్ని మోసం చేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతారు అని మీరు తెలుసుకోవాలి. అందుకే 5వ వచనం, ఏలయనగా పూర్వము నుండి ఆకాశమున్నని నీళ్లున్నాయని నీళ్ళు వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యము కలిగినని వాళ్ళు బుద్ధిపూర్వకంగా మరుచుదురు అని చెప్పుకుంటూ వచ్చి 8వ వచనం అంటాడు, ప్రియులారా ఈ సంగతి మర్చిపోబాకండి. ఏంటంటే
ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరం ఒక దినం వలె ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడు నశింపక, అంటే ఎవరు నశించిపోకూడదని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడ్ల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. మన ఎడ్ల దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు మన పక్షానగా. ఎందుకంటే ఆ కృప ఏదైతే మనకు అనుగ్రహించబడిందో ఆ కృపను తృణీకరించకుండా. అందుకే రోమపత్రికలో చెప్పాడు, అవిధేయులైన వారి కొరకు. దేనికి అవిధేయులైన వాళ్ళు? కృపకు అవిధేయులైన వారి కొరకు దినమెల్లా చేతులు చాపి నేను ఎదురు చూస్తున్నాను. దేని కొరకు? ఈ కృపను పొందండి, ఈ కృప ద్వారా రక్షణలోకి నడిపించబడండి, రాబోయే ఉగ్రతలో మీరందరూ తప్పించబడాలని దేవుడు కోరుకున్నాడు అనేది మనకు తెలవాలి. అంతేగాని మనం మాటలు వినేసి ఆ మాటల్లో ఏముందని వదిలిపెట్టేశారనుకోండి, రేపొద్దున తీర్పు దినమందున మన అందరం కూడా నిలబడినప్పుడు మరి మనం ఏం సమాధానం చెప్తాం? ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఆయన మాటలు వింటున్నారు, ఆయన మాటలు మీరు వింటున్నారు, కానీ ఆ మాటలు విని గ్రహించుకొని మనం మారు మనసు ఎప్పుడైతే పొంది ప్రభు వైపునకు తిరుగుతామో ఆ కృప మనల్ని విడిచిపోకుండా నీలో ఉన్నటువంటి బలహీనతలని తొలగించి వేసి నిన్నొక సర్వసత్యములకు నడిపించబడేటట్లుగా ఆ కృపా సత్యాలు మనకి తోడుగా ఉండి ప్రతిరోజు ఈ ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడ తొట్టిల్లకుండా ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంలోకి మనల్ని నడిపించడానికే దేవుడు నా కృప మిమ్మల్ని విడిచిపోదు అని చెప్పాడు. అంటే ఇందాక మీకు చెప్పినట్టు కృపకు వచ్చింది కదా అని చెప్పేసి దేవుడు మనకి ఏదేదో చేస్తాడు కాదు. కృప నీకు ఎందుకు ఇచ్చాడంటే దేవుని పని విషయంలో ఎక్కడ నువ్వు వెనకాడుతున్నావో, ఎక్కడ నేను చేయలేనేమని ఒక సందేహం ఉందేమో, అలా కాకుండా నా కృప నీకు తోడుగా ఉండిద్ది, నా కృప నీకు సామర్థ్యాన్ని ఇచ్చిద్ది. ఎవరి మధ్యలోకి వెళ్ళి ఎలా మాట్లాడాలన్నా కానీ ధైర్యం కలిగిన ఆత్మతో ఆయన నింపి ఆ కృప ద్వారా నిన్ను బట్టి అనేకులు ప్రభువులోకి నడిపించబడ్డానికే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ కృప నీకు తోడుగా ఉండిద్ది, అంటే విడిచిపోదు. ఇప్పుడు ఈరోజు మనకి కృప ఇచ్చాడు దేవుడు, కృప మనకిచ్చాడు. అయితే ఒక కుటుంబంలో ఉన్న ఒక పరిస్థితి ఏంటంటే, అందరూ ఒకసారి వినండి, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనందరూ కృపనిచ్చాడు దేవుడు, వారి వారి సామర్థ్యాన్ని కొద్ది కృపనిచ్చాడు. ఒక కుటుంబంలో ఉన్న తండ్రి తన బాధ్యతలన్నీ ముగించుకొని తన ఇద్దరు కొడుకులకి చెరకు 100 రూపాయలు ఆస్తి ఇచ్చాడు. ఎంత? చెరకు 100 రూపాయలు ఆస్తి చేతిలో పెట్టారు వాళ్ళకి. పెట్టినప్పుడు పెద్ద కొడుకో చిన్న కొడుకో ఆ 100 రూపాయలు, ఒక అతను ఏం చేశాడంటే ఆ 100 రూపాయలు తీసుకొని వెళ్ళి 90 రూపాయలకి తనకు కావాల్సినటువంటి ఇంట్లో అవసరాలని కొనుక్కున్నాడు. పిల్లకి బట్టలు, పెద్దోళ్ళకి బట్టలు, ఏంటి ఏమేమి కావాలో ఇల్లు మొత్తం కొనుక్కొని 10 రూపాయలు జేబులో పెట్టుకొని వెళ్ళాడు. మరో కొడుకు ఏం చేశాడంటే 10 రూపాయలు కొనుక్కొని 90 రూపాయల దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకొని ఈ 90 రూపాయలతో ఏం చేశాడంటే చిన్న ఒక బండి కొనుక్కొని 50 రూపాయలకి నెట్టే బండి, దానిలో 40 రూపాయలతో కూరగాయలు కొనుక్కొని ఆ బండి మీద పెట్టుకున్నాడు. ఇద్దరికి 100 ఇవ్వబడింది. అర్థమైందా? మనందరికీ కూడా అలాగే కృప ఇవ్వబడింది. ఆ కృపను వాడుకునే సామర్థ్యం ఎలా వచ్చో చూడండి. అతనికేమన్నా 90 రూపాయలు పెట్టి మొత్తం ఇంట్లో కావాల్సిన అన్ని కొనుక్కొని వెళ్ళిపోయి 10 రూపాయలు మిల్చుకొని కూర్చున్నాడు. ఇతనేమన్నా 10 రూపాయలతోటి ఇంట్లో అవసరాలు కొనుక్కొని 90 రూపాయల్లో 50 రూపాయలు పెట్టి బండి కొన్నాడు, 40 రూపాయలు కూరగాయలు పెట్టుకొని ఊరంతా తిరిగి ఆ కృపను పంచుకోవడం స్టార్ట్ చేశాడు. ఏం జరిగింది అంటే కూరగాయల బండి పోయింది. తర్వాత ఏం జరిగింది? ఒక చిన్న షాప్ వచ్చింది. ఆ షాపు ఆ ఊర్లో ఎన్ని రోడ్లు అన్ని రోడ్లకు స్ప్రెడ్ అయిపోయింది. ఆ తర్వాత మండలాలకు వెళ్ళిపోయింది, ఆ తర్వాత జిల్లాలకు వెళ్ళిపోయింది, ఆ తర్వాత రాష్ట్రాలకు వెళ్ళిపోయి పెద్ద మార్కెటింగ్ అంటే లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాన్గా ఆయన మారిపోయాడు. మరి వాళ్ళ అన్నో తమ్ముడో 90 రూపాయలకి అంతా ఇంట్లో కొనుక్కొని చూసావా? ఆయన పరిస్థితి ఎలా ఉందంటే సేమ్ అలాగే ఉంది. సేమ్ అలాగే ఉన్నాడు. వాళ్ళ నాన్న 100 ఇచ్చినప్పుడు ఈయన ఇవ్వకముందు ఎలా ఉన్నాడో 100 రూపాయలు తీసుకున్న తర్వాత కూడా ఆయన అలాగే ఉన్నాడు. మరొక ఆయన మాత్రం అదే 100 రూపాయలు పెట్టుకొని ఒక ఉన్నతమైన స్థాయికి పైకెక్కి అందరూ ఆయన వైపు చూసేలాగా చేయగలిగాడు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఆ కృప ఈరోజు నీకు ఇవ్వబడింది.
దాన్ని ఇలాగ మొత్తం ఒకసారి పక్కన వేసుకొని దాన్ని పక్కన పడేసి నీ పని నువ్వు చేసుకుంటే వెళ్తావా? లేకపోతే ప్రతిరోజు ఆ కృపను పంచుతూ, ఆ కృపను పొందుకుంటూ, విస్తరించి విశాలపరిచి అనేకుల్ని ప్రభు కొరకు సంపాదించే విధంగా మనం ఉపయోగించుకుంటాం. అది మన చేతిలో ఉండిద్ది. మనం వాడుకునే దాంట్లో కృప పొందుకో, కృప వెంబడి కృప. నువ్వు ఆ కృపను పొందుకుంటూ అడుగులు ముందుకేస్తుంటే ఆ కృప వస్తానే ఉండిద్ది, అంటే వస్తానే ఉండిద్ది. ఆయనలో సమృద్ధి ఉంది. అలాంటి సమృద్ధి అనే కృప మనలోకి వచ్చి ఇప్పుడు ఈ 50 రూపాయలు 90 రూపాయలతో బండు నెట్టుకుంటా పెట్టినటువంటి ఒక వ్యక్తి ఎంతకాలం గొప్ప బిజినెస్గా లేకపోతే వ్యాపారవేత్తగా ఎలా మారాడు? ఆయనకి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చినాయి ఆయనకి. ఎలా? అదే కృప. ఇప్పుడు ఆ కృపను ఇతను ఏం చేశాడు? నిరార్థకం చేసుకున్నాడు. ఎలా వాడుకోవాలో తెలుసుకోకుండా ఆ కృపని సరిగా వాడుకోలేదు కాబట్టి అక్కడే ఆయన జీవితం ఆగిపోయింది. ఇప్పుడు ప్రారంభంలో వాగ్దానం పొందుకున్న మనము ముగింపులో కూడా అంతే ఉత్సాహం మనలో ఉండి, మనం ఎంత కృపను పొందుకొని దేవుడి ద్వారా ఆశీర్వదించబడ్డామో మన వ్యక్తిగత జీవితము, ఈ కృపను పొందుకొని దేవుని పని ఎంత బాగా చేశామని బయట నుంచి సాక్ష్యం కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుని కృపను నిరార్థకం చెయ్యొద్దు అంటే అర్థం ఏంటి? నీకు ఎన్నిక లేకపోయి నేను నిలబెట్టి దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆ కృప నిరార్థకం చేయటం అంటే అర్థం ఏంటంటే మనం సరిగా ఆయన కొరకు పని చేయకపోవటమే, సరిగా ఆయన పని మనం మనసులో తీసుకెళ్ళకపోవటమే. ఇలాగ ఉండకుండా ఆయన కృప మనల్ని విడిచిపోయేదాకా మనము మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించకుండా, నీకు అప్పగించబడిన పని, నాకు అప్పగించబడిన పని మనం ఎప్పుడైతే కృప ద్వారా నెరవేర్చబడతామో, పౌలు గారు చెప్పాడు, ఏమంటాడంటే, నేను భూమి మీద మంచి పోరాటాన్ని పోరాడాను, నేను నా పరుగు తుదముట్టించాను, ఏదైతే దేవుని ద్వారా నేను చేయాలనుకున్నానో అదంతా నేను చేశాను, గురి లేని వాడిగా నేను పరిగెత్తలేదు, గురి కలిగి నేను పరిగెత్తాను. కాబట్టి ఇదిగో నా జీవితంలోనూ ఒక విజయాన్ని పొందాను, కృప ద్వారా నేను ఇంత పెద్ద పరిచర్య చేశారని పౌలు గారు కూడా చెప్పగలిగారు. నోవాహు దినాల్లో ఉన్న ప్రజలు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మనం కృప పొందిన వారం కూడా ఆ కృపను పంచకుండా మనం ఉండటం అనేది అది చాలా అవివేకమని మనం గుర్తుపెట్టుకోవాలి. సో పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కృప నీకు ధ్వజముగా నిలబడింది. కాబట్టి నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆ కృప నీకు ఇచ్చిన తర్వాత నువ్వు వెళ్ళే మార్గాల్లో ఎదురయ్యే ఏ పరిస్థితులైనా కానీ నువ్వు జయించుకుంటా ముందుకు వెళ్ళిపోగలుగుతావు. అలాంటి ఆ కృప ప్రతిదినం మనల్ని బలపరచాలి. ప్రతిదినం మనకు ఒక నూతనమైన బలంగా మారాలి. ప్రతిదినం ఆ కృపను పొందుకొని ఆ కృప ద్వారా మనం నడుస్తూ మనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే మనం నడిపించబడతా ఉంటామో అప్పుడు ఆ కృప మన జీవితంలో ఏమవుదు? వ్యర్థమవుదు. ఆ కృప మనల్ని విడిచి పోదు. ఎందుకంటే నడిచే కొంది వెళ్ళే కొంది హానోకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. మనం కూడా అలాగ మన జీవితకాలం అంతా దేవుడితో నడిచే వారంగా ఉండాలనే దేవుడు ఆ కృపను మనకిచ్చాడు. ఎలా నడవాలి, ఎలా నడిపించాలి, ఎలా నడవటం దేవునికి ఆశీర్వాదం, ఎలా ఉండాలి, సరిచేయాలి, బుద్ధి ఇవన్నీ నేర్చుకుంటూ ఎవరు నేర్పుతారు? కృపే నేర్పించేది. ఆ కృపే మనకు నేర్పించింది. ఆ కృప నీలో నుంచి వెళ్ళిపోయింది అనుకో, నీకు నేర్పించదు. ఆ కృప మనం దాటి వెళ్ళిపోతే నేర్పించదు మనకు. మనం ఏం తెలియదు, మనం ఎప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఉండిపోతాం. సో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ప్రతిరోజు మనము రాత్రి మీకు చెప్పాము, అది రూఢిగా నమ్మండి, విశ్వాసం ఉంచండి దాని మీద, సందేహపడబాకండి. ఆ కృప మిమ్మల్ని ఎలా కట్టబోతుందో, ఆ కృప ఈ పరిచయను ఎలా నడిపించబోతుందో, ఆ కృప విడవకుండా తోడుగా ఉండి ఏ విధంగా ఉన్నతమైన శిఖరాల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు అనేది మనం ప్రతిరోజు ఆ కృపను పొందుకోవాలి. అంటే మనకంతా ఇంకా బెల్లు బ్రేకులు లేకుండా వెళ్ళిపోతామని కాదు అర్థం. ప్రతి క్షణం వస్తున్న అవరోధాలను దాటుకోవడానికి ఆ కృపను మనం ఉపయోగించుకోవాలి. ఆ కృపను బట్టి మనము నడిపించబడుతూ ఉండాలి. అందుకనే ఆయన మనకి ఈ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో, మనం వెళ్ళి వచ్చే ప్రయాణాల్లో, ఈ కుటుంబాల మధ్యలో ఎదురవుతున్న సమస్యల్లో, వీటన్నిటిలో మీరు ఎక్కడా భయపడకుండా మొదట నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతికితే ఆ కృప మిమ్మల్ని విడవకుండా ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోక రాజ్యంలోకి తీసుకొని వెళ్ళేదాకా దేవుడు మనకును మన సంఘానికి ఈ ప్రాంతానికి తోడుగా ఉండి నడిపించునుగాక.
ఆమేన్.